ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యం 23వ అధ్యాయము 5వ వచనం. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడును నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదనెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులారా, మీ అందరికీ నా హృదయ లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, షాలోమ్, మారనాథ. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఇదనమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని యేసు నామములో నేను ఆశిస్తున్నాను, కోరుతున్నాను, ప్రకటిస్తున్నాను. ప్రతిదినం మనకు ఆశీర్వాదకరంగా మారాలి. స్తోత్రం. శాపముతో నిండిన లోకములో, శాపగ్రస్తులైన ప్రజల మధ్యలో, అపవిత్రమైన పెదవులు గలవారి మధ్యలో, అపవిత్రమైన భాష లేకపోతే సంభాషణలు చేసేవారి మధ్యలో ఉన్న మనం, వక్రతరము మధ్యలో ఉన్న మనం, మూర్ఖులైన జనాంగం మధ్యలో ఉన్న మనం జీవవాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతుల్లాగా ప్రకాశిస్తున్నాం. ఎస్, హల్లెలూయా. క్రూరమైన తోడేళ్ల మధ్యలో దేవుని గొర్రె పిల్లలాగా మనం ఉన్నాం. We were like lambs among the wolves. wolves మధ్యలో, తోడేళ్ల మధ్యలో, చీల్చి చెండాడేటువంటి క్రూర మృగాల మధ్యలో సాధు జీవులుగా మనం ఉన్నాం. అవి మనలాగా మారితేమో కానీ మనం వాళ్ళలాగా మారకూడదు. అవి గొర్రెల్లాగా మారాలి కానీ మనము తోడేళ్లాగా మారడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాలం మరొక పర్యాయము మీ వ్యక్తిగతమైన ధ్యానం ముగించుకున్నారనుకున్న సెకండ్ టైం మీరు సెకండ్ కోటా, సెకండ్ డోస్, వాక్యపు డోస్ కోసం మీరు వచ్చారని నేను భావిస్తున్నాను. వాక్యాహారాన్ని భుజించడానికి, వాక్యోదకము చేత స్నానం చేసి శుభ్రపరచబడి తాజాదనాన్ని పొంది ఒక సౌందర్యంగా కనిపించడానికి. మురికిగా ఉన్నాం, చెమట పట్టి జిడ్డుగా ఉన్నాం, ఇంప్రెసివ్గా ఉన్నాం. కానీ ఎప్పుడైతే స్నానం చేసి స్వచ్ఛంగా ప్యూర్గా ఉన్నామో అప్పుడు మన రాజు, ఆత్మ సంబంధమైన రాజు, రాజులకు రాజు అయిన యేసు, సియోను రాజు మనల్ని కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం. మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, మీ బంధుమిత్రాదుల్ని ఈ కార్యక్రమం దయచేసి ఇతరులకు పరిచయం చేయండి. నా 2 నంబర్స్ ఉన్నాయి. ఆ 2 నంబర్స్ని మీరు ఐడియా నంబర్ మరియు జియో నంబర్ ఉంది, వాటిని మీరు కాంటాక్ట్ చేయొచ్చు, మెసేజ్లు పెట్టచ్చు. అంతేకాకుండా ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు, ఫేస్బుక్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు, కాల్స్ కూడా చేయొచ్చు. కొన్నిసార్లు కాల్స్ అటెండ్ చేయలేకపోవచ్చు. మీరు మెసేజ్ పెట్టి ఐఎమ్ సో అండ్ సో, నేను పలాని ఊరు, పలాని పేరు, పలానిది, నా అవసరత పలానిది, జస్ట్ సింపుల్గా మీ నేము, ప్లేస్, అవసరమైతే మీ ఏజ్ మెన్షన్ చేయండి. మీ ప్రాబ్లం ఏంటి? నేను ప్రాబ్లం పరిష్కరిస్తానని కాదు, ఐఎమ్ నాట్ ఏ ప్రాబ్లం సాల్వర్. నేను సమస్య వినేవాడిని మాత్రమే, సమస్యను ఆలకించేవాడిని మాత్రమే. కానీ సమస్యను పరిష్కరించేది దేవుడు. ఏ ప్రసంగికుడు, ఏ వ్యక్తి కూడా సమస్యను పరిష్కరించలేడు. సమస్యను పరిష్కరించేది సృష్టికర్త మాత్రమే. సమస్తం మీద అధికారము కలిగిన వాడు, సర్వాధికారము కలిగిన వాడు మాత్రమే సమస్యను పరిష్కరించగలడు. ఏదో మన సంతోషాన్ని బట్టి నా సమస్యను ఇంకోరి చెప్పానండి, 10 మందికి పంచుకున్నాను, ఇప్పుడు పర్లేదు, కొద్దిగా రిలాక్స్డ్గా ఉందండి, నా భారం దిగినట్టు కాదు, భారం దిగలేదు, భారం అలాగే ఉంది, భారం తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ భారం ఇంకా ఉంది. ఆ భారము తొలగించడానికి సమర్థుడైనటువంటి వ్యక్తి దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మీ ప్రార్థనా విషయాలు మాకు ఖచ్చితంగా తెలియజేయండి. యూట్యూబ్ చూసేటువంటి వాళ్ళు కామెంట్ సెక్షన్లో దయచేసి, అక్కడ స్పేస్ ఉంటుంది కాబట్టి అక్కడ మీరు ఏదైనా టైప్ చేయండి, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ టైప్ చేయండి. మీ అభిప్రాయాలు, అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి. విమర్శలు తెలియజేయండి, పర్లేదు, నో ప్రాబ్లం. విమర్శలు చేసినంత మాత్రాన్ని కుంగిపోయి మీ మీద ఏదో విద్వేషాన్ని పెంచుకోవడం అంటూ ఉండదు. మీరు విమర్శించారా, దేవునికి స్తోత్రం. విమర్శకు మళ్ళా ప్రతి విమర్శన చేయడానికి కాదు, కానీ విమర్శకు వాక్యానుసారమైన ఒక సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, లేదు అంటే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం.
విమర్శకు అతీతులుగా ఉండడానికి ఏమీ లేదు. విమర్శిస్తే తప్పేం లేదు. సద్విమర్శ అనేది ఉండాలి. సద్విమర్శ అనేది కావ్య కన్నెక్కుకు సోదరి లాంటిది అని పాత రోజుల్లో చిన్నప్పుడు ఎక్కడో నేను చదివాను. స్తోత్రం. రండి, మనకు సమయం కొద్దిగా ఉంది కనుక మనం దేవుని మాటలు ఆలోచిద్దాం. నిన్న మన వేషధారణ గురించి ఆలోచించాం. వేషధారణ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వేషధారణలోనే ఉన్నాం. చాలామంది ఉన్నారు, ఎవరో ఒకటి అరా తప్ప ఇంచుమించు వేషధారణ అంటున్నప్పుడు నేను సాధారణంగా వేసుకునే డ్రెస్ కాకుండా ఇప్పుడు ఒక నల్లటి కోట్ వేసుకున్నాను. నల్లటి కోట్ అవసరమా? ఆ పాశ్చాత్య వస్త్రధారణ అవసరమా అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. యేసుప్రభు కోట్లు వేసాడా అని అడిగేవాళ్ళు. ఇండియన్ సిస్టమ్ కాదు కదా ఇది అని అడిగేవాళ్ళు ఉన్నారు. కోటు వేసుకున్నంత వలన అదేమో పెద్ద వచ్చిందను, కోటు వేసుకున్నంత వలన నేను గొప్పవాడను, కోటు వేసుకున్న వాళ్ళు గొప్పవాళ్ళని నేను భావించడం లేదు. అది ఒక సాధారణమైన వస్త్రం అంతవరకే. కానీ ఆ కోటు వేసుకున్నంత వల్ల మన వాల్యూ పెరిగేదంటూ ఏముండదు. మన విలువ అనేది మన వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. దేవుని స్తోత్రం. కాకపోతే కొంతమంది బాహ్య రూపాన్ని కూడా చూస్తారు, ఇష్టపడతారు. ఓహో పర్లేదు ఇతను బాగానే ఉన్నాడు అన్న విధంగా. అంతవరకే, దాని కొరకే అంతవరకే. అని ఈ కోట్ వేసుకున్నంత మాత్రం హోలీ అనో, వేసుకున్నంత మాత్రం నన్ను హోలీ అనో, ఇవన్నీ కాదు. దేవుడు నరుని యొక్క పై రూపం చూసేవాడు కాదు. అలాగనే వస్త్రాలు తీసేసి నగ్నంగానో అర్ధనగ్నంగా వచ్చి నిలబడలేని పరిస్థితి. తగుమాత్రపు వస్త్రములు ధరించుకొని వెలుపటి అలంకారముగా ఉండకుండా, నేను వేసుకునేవన్నీ సింపుల్ డ్రెస్సే. నేను నా డ్రెస్ అయినా, షర్ట్స్ అయినా, ప్యాంట్స్ అయినా ఇవన్నీ సింపుల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, అలాగని నేను డబ్బు దుబారాగా ఖర్చు చేయడం, లగ్జరీస్గా బతకాలనుకోవడం అది కరెక్ట్ కాదు. సుఖభోగముల యందు ప్రవర్తించేది బ్రతుకుచుండి చచ్చినదై ఉంటుందని 1 తిమోతి పత్రిక 5వ రాయబడింది. సుఖభోగాల యందు బ్రతకాలనుకోవద్దు. 3 పూటలు కావాల్సిన భోజనం దొరుకుతుంది, అనుదిన ఆహారం దొరుకుతుంది, డైలీ బ్రెడ్ దొరుకుతుంది, చాలు. దేవుడు పోషిస్తున్నాడు, చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ వాక్యంలో, బోధలో ఏదైనా తేడాలు ఉన్నప్పుడు మీరు ప్రశ్నించవచ్చు, ఖచ్చితంగా ప్రశ్నించాలి. బెరయలోని విశ్వాసులాగా దాన్ని పరిశీలించాలి. పరిశీలించినప్పుడు తేలిన ఫలితార్థాన్ని బట్టి ప్రశ్నించవచ్చు, ప్రసంగికుని తప్పేం లేదు. ఆయన అంత పెద్ద ఆయన్ని అని ఆలోచించాల్సిన అవసరం లేదు. సరే, ఏదేమైనప్పటికీ మనం ఆలోచించిన విషయాలు, వేషధారణ, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తించేటువంటి ఆ వేషధారణ, దాన్ని వ్యతిరేకించాలని, దాన్ని వదులుకోవాలని, దాన్ని విసర్జించాలని. అంతేకాకుండా ముసుగు వేసుకునేటువంటి తత్వం. అందుకనే పురుషులు ముసుగు వేసుకోకూడదు, స్త్రీ ముసుగు వేసుకోవాలి. రివర్స్ అయిపోయింది, పురుషులు ముసుగు వేసుకుంటున్నారు, స్త్రీ ముసుగు వేసుకోవడం లేదు. వేదికనెక్కి బోధించే వాళ్ళు, టీవీలో బోధించే కొంతమంది ముసుగు వేసుకోకపోవడం విచారకరమైన విషయం. 1 కొరింథీ పత్రికలో ముసుగు వేసుకోవడం గురించి రాయబడింది. ముసుగు వేసుకోవాలి. స్తోత్రం. పురుషునికి ముసుగు అవసరం లేదు. ఒకవేళ పురుషునికి ముసుగు అవసరం అని కానీ ఉంటేనా నేను ఖచ్చితంగా ముసుగు ధరించే వాక్యం చెప్పేవాడిని. కానీ పురుషులు కానీ ఏమో లేదు కాబట్టి ఆ మోరల్ వాటిని, లేకపోతే ఫిజికల్ వాటిని కూడా, మినిమం అయిన వాటిని మనం పాటించాల్సిన అవసరం ఉంది కనుక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది దేవుజనులు వేసుకునేటువంటి కాస్ట్లీ డ్రెస్, ₹1,00,000 సూట్ వేసుకునేటువంటి వాళ్ళు. నాకు అవన్నీ లేవు. సింపుల్గా, ఇది నా సొంత కోట్ కూడా కాదు, స్టూడియోలో ఉన్న కోట్ నేను వేసుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముసుగు లేని ముఖముతో ఉండాలని. 3వది, ప్రభువు యొక్క మహిమను, గ్లోరీని, ప్రభు దగ్గర నుంచి పొందుకున్నట్టు ఆ మహిమను మనం రిఫ్లెక్ట్ చేయాలని. పరిశుద్ధులుగా జీవించడాన్ని బట్టి దొరుకుతున్నటువంటి ఆ మహిమను, పాపము చేయడం వల్ల పోగొట్టుకున్నటువంటి ఆ మహిమను తిరిగి పొందుకొని, వి షుడ్ రిఫ్లెక్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. రూపాంతరపు అనుభవంలో యేసు కొత్తగా కనిపించాడు వాళ్ళకి, వింతగా కనిపించాడు. ఏంటి ఇలా ఉన్నాడు? సూర్యుని వలె ఆయన ముఖం వైపు చూడలేకపోయారు. మోషే ముఖము సూర్యునిలాగా లేదు, అయినప్పటికీ కూడా మేము చూడలేకున్నాము అని అన్నారు. యేసు ప్రభు ముఖం అలా ప్రకాశించినప్పుడు, ప్రభా నీ ముఖం మేము చూడలేకపోతున్నాం అని వాళ్ళని లేదు. స్తోత్రం. హల్లెలూయా. 4వది మనం ఆలోచించేటి మాట,
పైకి భక్తి గలవారమని చెప్పుకొని క్లైమింగ్స్ వేరుగా ఉంటాయి. నేను పలానోడని, నేను వీరుని సూర్యుని అని మనం చెప్పుకోవచ్చు. మాటలు కోటలు దాటుతాయి, కానీ చేతలు క్రియలు కోటలు దాటకపోవడం విచారకరమైన విషయం. మాటలు ఏదేదో చెప్తారు. మాటలతో కాదు, నాలుకతో కాదు, క్రియలతోనూ హృదయంతోనూ మనం ప్రేమించాలి. వి షుడ్ లవ్ నాట్ విత్ అవర్ వర్డ్స్ బట్ బై అవర్ హార్ట్. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, వేషధారులుగా ఉండకుండా, వేషాన్ని ధరించకుండా, హిపోక్రైట్స్ లాగా ఉండకుండా, పరిచయులు, శాస్త్రులు, సదుకైనబడిన వాళ్ళు వేషధారులుగా జీవించారు. ఆ వేషధారులను ఖండించాడు. వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, కపట భక్తి కలిగిన వారులారా. వేషధారణ అంటే కపట భక్తి అనగా మొదటి శతాబ్దంలో డ్రామాలు ఉన్నాయి. నాటకశాల అనే అపోస్తుల కార్యములో కనిపిస్తుంది. ఈ డ్రామాల్లో నటించే వాళ్ళు వేదిక మీద ఉంటారు కనుక వాళ్ళ ముఖం ప్రత్యేకంగా కనిపించాలని కొన్ని రంగులు వేసుకునేవాళ్ళు. కొన్నిసార్లు ఆ ముఖాన్ని గుర్తించకుండా ఉండడం కోసం, అనేది ఇతను పలానోడు కదా అనేటువంటి గుర్తింపు రాకుండా ఉండడం కోసం రకరకాల రంగులు వేసుకొని ముఖాన్ని మార్చుకుంటూ ఉంటారు. ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నారని కాదు, ఊసరబల్లిలాగా రంగులు మార్చుకునేటువంటి నటులు. ఇలా నిలబడ్డాను నేను, ఎటువంటి మేకప్ లేకుండా, ఎటువంటి అలంకారం లేకుండా, ఉన్నది ఉన్నట్టుగా నేను నిలబడ్డాను. నేను కొంతమంది అలంకరించుకుంటారు, కొంతమంది కలర్ వేసుకుంటారు, డై, కొంతమంది ఇలాగా లేనిదాన్ని చూపించాలని, వయసు పెరుగుతున్న వయసును దాచుకోవాలని కొంతమంది ప్రయత్నం చేయాలి. ఎందుకు? దానివల్ల ప్రయోజనం ఏంటి? దాచాలనుకున్నప్పటికీ దాగదు నీ వయస్సు. కుర్రోడిగా, యవనస్తుడిగా కనిపించి ఏం లాభం? తలనెరుపు అనేది అది ఆశీర్వాదం, అది మంచిది. అది ఆ బాలనెరుపాన్ని సమర్థించుకోకుండా దట్స్ గుడ్. అది వృద్ధులకు కిరీటం లాంటిది, సొగసైన కిరీటం. అది ఉండేయండి, తప్పే ఉంది. నేను చాలా చోట్ల పాస్టర్ల మీటింగ్లు వాటిలో బోధించినప్పుడు కొంతమంది రంగులు వేయడం ఆపేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనస్సాక్షి గద్దెంపు లేకుండా కూడా రంగులు వేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అరే, మనం చేస్తుంది తప్పు. మన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోలేం కదా. అవును, నల్ల రంగులో ఉన్నటువంటి ఆ వెంట్రుక తెలుపులో మారింది. విటమిన్ డెఫిషియన్సీ కావచ్చు, ఏజ్ను బట్టి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఉండనియండి, నష్టమే ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రియల్గా, యథార్థంగా, ఉన్నది ఉన్నట్లుగా జీవించడం, ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్గా ఉండడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి వేషధారణకు దూరంగా ఉండి విసర్జించి మనం జీవించాల్సిన అవసరం ఉందని మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి, ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 5వ వచనం. ఫర్ అవర్ టుడేస్ మెడిటేషన్ we are taking a key verse from book of Acts 23rd chapter verse 5, 23:5. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదనను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. అధికారుల పట్ల దృక్పథం, అది మన టైటిల్. ద యాటిట్యూడ్ టువర్డ్స్ ద లీడర్స్. నాయకుల పట్ల మన దృక్పథం ఏంటి అనే దాని గురించి 23వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను. పాల్ ఆన్సర్డ్, 3వ వచనంలో పాల్ రెస్పాండెడ్ అని ఉంది. మొదటి వాక్యంలో పాల్ ఫిక్స్డ్ హిజ్ ఐస్ అని ఉంది. పాల్ రెస్పాండెడ్. 6వ వచనంలో రాయబడింది దెన్ పాల్ రియలైజ్డ్ అని రాయబడింది. పాల్ రెస్పాండెడ్, పాల్ ఆన్సర్డ్, పాల్ రియలైజ్డ్ అనేటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత ఇక్కడ పాల్ను గురించిన మాటలు మనం ఏం చూడడం లేదు. సరే, ఏదేమన్నప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తాం. పాల్ ఆన్సర్డ్, ఏమని ఆన్సర్ చూడు. ఐ హ్యాడ్ నో ఐడియా బ్రదర్స్, సోదరులారా దయచేసి క్షమించండి, ఐఎమ్ సారీ, ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ హిమ్ దట్ హీ వాజ్ హై ప్రీస్ట్. సాధారణంగా ప్రత్యేకమైన సందర్భాలు తప్ప మిగిలిన సివిల్ డ్రెస్ వేసుకుంటారు. అలా సివిల్ డ్రెస్ వేసుకున్నాడు, ఒకవేళ దూరంగా ఉన్నాడు, లేదు అంటే
తన కంటి చూపు సరిగా ఆనకపోవడం వలన తను రికగ్నైజ్ చేయలేకపోయి ఉంటాడు. లేదంటే తాను యెరూషలేముకు చాలా కాలంగా దూరంగా ఉన్నాడు. మిషనరీ ట్రిప్స్, ఒకటో మిషనరీ ప్రయాణం, రెండో మిషనరీ ప్రయాణం, మూడో మిషనరీ ప్రయాణం, ఇలా ఉండడం వల్ల కొన్ని సంవత్సరాలు యెరూషలేముకు దూరం అయిపోయాడు. కాబట్టి ఆ జూయిష్ లేదా జెరూసలేం జ్యూస్తో తనకు పెద్ద టచెస్ లేవు. కాబట్టి దానివల్ల రికగ్నైజ్ చేయలేదు అంతవరకే. పాల్ ఆన్సర్డ్, I have no idea brothers that he was the high priest, for the scripture says. ఈ సమయంలో మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రధాన యాజకుడితో ఇలా మాట్లాడుతున్నావా అని అడిగిన దాన్ని బట్టి నాకు ఒక వాక్యం గుర్తొస్తుంది. నిర్గమకాండము 22వ అధ్యాయం 5వ వచనంలో, డూ నాట్ కర్స్ ద రూలర్ ఆఫ్ యువర్ పీపుల్. నీ ప్రజల అధికారిని, ప్రజలను పరిపాలించేటువంటి వ్యక్తి, నీ ప్రజాపతిని నువ్వు శపించకూడదు, కర్స్ చేయకూడదు, అతనికి ఏదో రావాలని కోరుకోకూడదు, ఏదో కీడు రావాలని కోరుకోకూడదు అని వాక్యంలో ఉంది. కాబట్టి ఐఎమ్ సారీ అండి. అతని యొక్క రియలైజేషన్ చూడండి. 6వ వచనంలో, జస్ట్ దెన్ పాల్ రియలైజ్డ్. ప్రజలు చెప్పిన దాన్ని బట్టి రియలైజ్ అవుదాం. హౌ డేర్ యూ మ్యాన్, యూ పాల్, డూ యూ డేర్ ఇన్సల్ట్ ద హై ప్రీస్ట్ ఆఫ్ గాడ్. దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి యాజకుడు కదా. లేదండి ఇతను దేవాలయాన్ని దొంగల గోగా మార్చిన వాడినో ఇటువంటివి కాదు. సున్నపు కొట్టిన గోడ అన్నాడు. ప్రధాన యాజకుడిని అలా అనాల్సినోడు కాదు. కానీ అతను సున్నపు కొట్టిన గోడే, వేషధారే, హిపోక్రైటే కాదనిలేము. ఆ స్క్రిప్చర్ గుర్తొచ్చింది. మంచి మనస్సాక్షి కలిగిన వానికి దేవుని వాక్యం గుర్తొస్తుంది. అనగా మనస్సాక్షి అతనికి ఏదో ప్రత్యుత్తరం ఇస్తుంది. మనస్సాక్షి అతనితో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనస్సాక్షిని ఆధారంగా చేసుకొని మాట్లాడుతున్న సందర్భం. నిర్గమకాండం 22:28 అని ఆయన అనలేదు. ఈ మాట అక్కడుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి మనం ఆయా సందర్భాల్లో. అవసరతను బట్టి దేవుని వాక్యాన్ని, అవసరాల్లో వీ షుడ్ రిమెంబర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. గమలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నటువంటి నిర్గమకాండములోని, అనగా పరిశుద్ధ గ్రంథములోని, ఆ పెంటాటుక్లోని 72వ అధ్యాయము, 72 అంటే ఆది కాండము 50 అధ్యాయాలు, నిర్గమకాండం 22 అంటున్నప్పుడు 72వ అధ్యాయంలోని భాగాన్ని, ఆ వచనాన్ని ప్రస్తావించాడు. మనం చేయగలిగితే చెప్పడం కాదు, చేయలేకపోయినా, చేయలేని పరిస్థితి ఏర్పడినా, సారీ అండి వాక్యం ఎలా ఉంది, నేను ఆమె సిన్నర్, ఇప్పుడు కొట్టండి అని ఆయనేం అనలేదు. మీరు కొట్టమన్నారు, నన్ను కొట్టమని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అని అడిగాను. మీరేమో ఆయన ప్రధాన యాజకుడు అంటున్నారు. ఓకే, ఎస్, నో ప్రాబ్లం. ఇక మీద నేను అలా అనే అవకాశం లేదు. ఇక నేను రికగ్నైజ్ చేశాను, నేను గుర్తించాను అతని వాయిస్ని. ఐ కుడ్ రికగ్నైజ్ హిస్ వాయిస్, హిస్ అవుటర్ అపియరెన్స్. చూసారా, ప్రజల ముందు నిలబడ్డప్పటికీ ఒక రెబలియన్ లాగా మాట్లాడడం లేదు, ఒక రిపెంటెన్స్తో మాట్లాడుతున్నాడు. రెబలియస్గా మాట్లాడడం కాదు, రిపెంటెంటివ్గా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 5వ వచనం. స్తోత్రం, స్తోత్రం. అందుకు పౌలు, సోదరులారా, మన లేఖనాల్లో, మన ధర్మశాస్త్రంలో, మన మోషే ధర్మశాస్త్రంలో ఇలా రాయబడింది కదా, ప్రజానాయకుడి గురించి చెడుగా మాట్లాడరాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. అధికారుల పట్ల, అధికారులకు తొత్తులుగా, బానిసలుగా మారడం గురించి కాదు దేవుని వాక్యంలో రాయబడింది. అధికారాలు దేవుని వలన వచ్చాయి. అధికారం దేవుడు ఇచ్చేది, మనిషి ఇచ్చేది కాదు. మోసం చేసి అధికారం సంపాదించుకునే విధానం రాజరిక వ్యవస్థలో ఉంది, ప్రజాస్వామ్యంలో కూడా కనిపిస్తుంది. ప్రధాన యాజకుడు ఆత్మ సంబంధమైనటువంటి అధికారి. వాస్తవంగా పౌలుకి ప్రధాన యాజకుడు ఇప్పుడేం అధికారి ఏం కాదు. పౌలు యూదా మతాన్ని వదిలిపెట్టినట్టే, ఇక యేసు అనుచరుడిగా మారాడంటే. ఒకప్పుడు అండి నాకు ప్రధాన యాజకుడికి సంబంధం ఉండేది, ఇప్పుడు నాకు ప్రధాన యాజకుడికి ఎటువంటి సంబంధం లేదు. ఐ డోంట్ వాంట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్ ఆర్ ఎనీ అఫిలియేషన్ విత్ దిస్ మ్యాన్. ఐ వాజ్ ఎ ఫార్మర్ ఎక్స్-Jew అని ఆయన చెప్పుకోలేదు. ఒకటి మనం ఆలోచిస్తున్న మాట 23వ అధ్యాయము 4-5 వచనాల్లో అక్కడ రాయబడింది. మొదటి మాటలో దూషించకూడదు అని రాయబడింది.
నువ్వు దేవుని ప్రధాన యాజకుణ్ణి, దేవుని యాజకుణ్ణి దూషించదవా అని అన్నప్పుడు దూషించదవని కాకుండా కింద నీ ప్రజల అధికారిని నిందించవద్దు అనగా దూషించడము నిందించడం అనేది మనం చేయడానికి వీల్లేదు. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో, యూట్యూబ్లో లేదా ఫేస్బుక్లో కొంతమంది నాయకుల గురించి గత దినాల్లో కొంతమంది జరిగినటువంటి సమావేశాల్లో, కొన్ని వేదికల్లో కొంతమంది నాయకుల యొక్క వ్యక్తిగతమైన విషయాలు ప్రస్తావించి మాట్లాడడం ఎంత విచారకరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దూషించడం నిందించడం అనేది చేసేది మన దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. దూషించడం నిందించడం అనేది మన పని కాదు. అధికారము దేవుని చేత నియమించబడింది కాబట్టి అధికారుల కోసం మనం ప్రార్థన చేయాలి. అధికారుల దగ్గరికి వెళ్ళి చేతులు చాపి నిలబడి వాళ్ళ డబ్బుల కోసం ఎదురు చూసి వాళ్ళ డబ్బులు తినాలని కాదు. చాలామంది ఇదే చేస్తున్నారు. అధికారులకు సన్మానాలు అని చెప్పి సన్మానాలు చేస్తూ వాళ్ళని అధికారుల యొక్క ప్లీజర్స్గా మారిపోయి, లీడర్ ప్లీజర్స్గా మారిపోయి ప్రజానాయకుల యొక్క ప్రీతిని సంపాదించుకోవాలని ప్రయత్నం చేసేటువంటి వాళ్ళుగా ఉన్నారు. మనుషుల దయను నేను సంపాదించుకోరుకోరుచున్నాను. సారీ, ఐ డోంట్ వాంట్ ఎనీ ద ఫేవర్ ఆఫ్ మ్యాన్, ఐ వాంట్ ఫేవర్ ఆఫ్ గాడ్ అని పౌలు గారు, నేను క్రీస్తు దాసుని కావాలంటే క్రీస్తునే సంతోషపరచాలి. రోమా సామ్రాజ్యపు అధికారులను లేదా మత సంబంధమైన అధికారులను సన్మానించి గౌరవిస్తూ కూర్చోవాల్సిన అవసరం నాకు లేదు. ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్ థింగ్స్ అన్నట్టుగా మాట్లాడాడు. స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి మాట దూషించకూడదు, నిందించకూడదు. రెండో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. ప్రతి వాడును పై అధికారికి ఎవరో ఒకరు కొందరు ఎవరో ఒకరు లోబడితే చాలండి, 50% లేదా 20% అని కాదు, కానీ ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండాలి. స్తోత్రం. అది రాయబడినటువంటి మాట. లోబడి ఉండాలంటే ఎలాగా? వాళ్ళు ఏం చేసినా ఇక మాట్లాడకుండా భరిస్తూ సహిస్తూ ఉండాలని కాదు. బిలౌడ్ ఫ్రెండ్స్, 13 స్తోత్రం. Every person must submit to and support the authorities over him. For there can be no authority in the universe except by God's appointment, which means that every authority that exists has been instituted by God. అధికారములు దేవుని వలన నియమించబడినాయి. రెండవది లోబడి ఉండాలి, సబ్మిసివ్. తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు లోబడి ఉన్నట్లుగా, స్త్రీ పురుషునికి లోబడి ఉన్నట్లుగా, భార్య భర్తకు లోబడి ఉన్నట్లుగా ఆ సబ్మిషన్ గురించి మనం అర్థం చేసుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉన్నట్లుగా సబ్మిషన్. ఎలాగ ఈ లోబడ్డం గురించి మనం ఒక మాట అర్థం చేసుకోవాలి. 5వ వచనం, 13వ అధ్యాయం 5వ వచనం మనం గమనిస్తే, ఆగ్రహ భయాన్ని బట్టి కాదు, లేకపోతే ఏదో వాళ్ళు కోప్పడతారేమో శిక్షిస్తారేమో అన్నట్లు దాన్ని బట్టి కాదు, కానీ దేన్ని బట్టి అంట? మనస్సాక్షిని బట్టి. దేవుని స్తోత్రం. వారికి లోబడి ఉండండి. దేవుని స్తోత్రం. మనసు చంపుకొని వారికి లోబడి ఉండమని కాదు, మనస్సాక్షిని బట్టి. అధికారుల పట్ల మన దృక్పథాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒకటి దూషించకూడదు లేదా నిందింపకూడదని, రెండవది లోబడి ఉండాలని, మూడవది రోమాపత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. స్తోత్రం. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని యొక్క నియమాన్ని, దేవుని యొక్క రూల్ని వాడు ఎదిరిస్తున్నాడు. స్తోత్రం. అనగా ఎదిరించకూడదు. ఎదిరించడం అంటే ఏంటి? రోమాపత్రిక 13వ అధ్యాయం నేను చదువుతాను, 2వ వచనం. ఎదిరించడం అంటే రెబలియన్, తిరుగుబాటుదారుడిగా మారడం, ఒక విప్లవకారుడిగా మారడం. విప్లవకారుడిగా మారడం తప్పని కాదు. 13. సో టు రెసిస్ట్ అథారిటీ ఈజ్ టు రెసిస్ట్ ద డివైన్ ఆర్డర్ ఆఫ్ గాడ్ విచ్ రిజల్ట్స్ ఇన్ సివియర్ కాన్సిక్వెన్సెస్. దానివల్ల ఏమవుతుందంటే తీవ్రమైన పరిణామాలు లేదా వేరు వేరు పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. డోంట్ రెసిస్ట్ ద అథారిటీ, రెసిస్ట్ డెవిల్. అపవాదిని ఎదిరించండి, కానీ అధికారిని ఎదిరించవద్దు. స్తోత్రం. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా గవర్నర్, ఇంకెవరైనా కావచ్చు. స్తోత్రం.
ఇక్కడ చెప్పబడుతున్న మాటలు ఎదిరించవద్దు, బెదిరించవద్దు, థ్రెటనింగ్ చేయడానికి వీల్లేదు, బ్లాక్మెయిల్ చేయడానికి వీల్లేదు, ఎవరిని అలా చేయడానికి వీల్లేదు. మీరు ప్రేమను బట్టి ఒకరికొకడు దాసులే ఉండండి. స్తోత్రం, హల్లెలూయా. చివరిగా ఒక మాట కూడా నేను చెప్పి ముగిస్తాను. రోమాపత్రిక 13వ అధ్యాయము 3-4 వచనాలు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరములకు కాదు, నీకు మేలు కలుగుటకై అధికారులు దేవుని పరిచారకులు. నీకు మేలు కలగడానికి, నీకు మేలు జరగాలి, కీడు జరగడానికి కాదు. ప్రభుత్వాలు వచ్చినాయి ప్రజలకు మేలు చేయడానికి, కీడు చేయడానికి కాదు, ప్రజలను దోచుకోవడానికి కాదు. వాళ్ళు కంచె చేను మేసినట్లుగా మేయడానికి కాదు, చేనుని మేయడానికి కాదు, కంచెని చేనుని కాపాడడానికి కంచె. ప్రభుత్వాలు ప్రజల్ని కాపాడడానికి. గత దినాల్లో కొంతమందిని చంపి డోర్ డెలివరీస్ చేసి ఎంత అవమానకరాలు, ఎన్ని హత్యలు చూడండి. ఈ ప్రజాస్వామ్యంలో ఈ దేశంలో ఎన్ని హత్యలు జరుగుతున్నాయి. విచారకరమైన విషయం. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు 13వ అధ్యాయము 3-4 వచనాల్లో రాయబడింది. వారు మేలు జరుగుటకే వాళ్ళు అధికార స్థానానికి వచ్చారు. దేవుడు వారిని దానికోసమే పెట్టాడు. వారి మెప్పు పొందాలి అని రాయబడింది. ఆ మాట కూడా చదువుకుందాం. స్తోత్రం. రోమాపత్రిక 13వ అధ్యాయము 3-4 వచనాలు. ప్రభుత్వం చేయవారు అంటే ప్రభుత్వాన్ని స్థాపించిన వారని కాదులేండి, ప్రభుత్వం చేయవారు. మీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండకూడదువా మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. దే విల్ కమెండ్ యూ ఫర్ యువర్ గుడ్ సిటిజన్షిప్. మంచి పౌరత్వాన్ని బట్టి, నీ పౌరస్థితిని బట్టి వాళ్ళు మెప్పు పొందుతారు. అధికారుల యొక్క దయ, లేకపోతే మనుషుల దయ, లేకపోతే ఇక్కడ రాయబడిన మాట అథారిటీస్ యొక్క దేవుని నియమం ప్రకారం నియమించబడిన అధికారుల యొక్క దయను పొందేటువంటి వాళ్ళగా, ద ఫేవర్ ఆఫ్ ద లీడర్స్, మెప్పు పొందే వాళ్ళగా. లేదా ఇలాగ అధికారుల పట్ల, దేవుడు నియమించిన అధికారుల పట్ల అట్టి దృక్పథం కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్, హల్లెలూయా, లేలుయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.